నారాయణపేట జిల్లా రైతులు యూరియా కొరతతో అల్లాడుతున్నారు. రోజుల తరబడి లైన్లో నిలబడ్డా ఒక్క బస్తా కూడా ఇవ్వటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో పంటకు యూరియా వేయకపోవడంతో దిగుబడి వచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. సర్కార్ నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతూ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా పంపిణీ చేస్తే తప్ప ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు. అయితే అధికారులు వచ్చి టోకెన్లు ఇస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. నాకు 15 ఎకరాల భూమి ఉన్నది. వీడికి 15 నెలల 30 నెల అవుతున్నది తిరగబట్టి మసాలా సంతులు దొరకవి, ఒరిజినల్ పాడవుతున్నవి. మాకు మసాలా సంతులు కావాలి. ఏమి చేసి సత్యానము దింపలే మసాలా సంతులు సార్. నెల తిరగబట్టి నెల తిరగబట్టి ఒక మసాలా సంతులు దొరకాయి. మాపడ సగం పోతే ఎప్పుడు వస్తే దొరకాయి. 3 గంటలకు వస్తున్నాం, 4 గంటలకు వస్తున్నాం. ఎప్పుడు వస్తే ఒక 50 మందికి ఇస్తారు, 50 మందికి ఇస్తారు, పని చేస్తారు, 50 మందికి ఇస్తారు, పని చేస్తారు. ఇక తిరుగుకుంటున్నారు. ఇక రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, నారాయణపేట జిల్లా రైతులు యూరియా కొరతతో అల్లాడుతున్నారు. రోజుల తరబడి లైన్లో నిలబడ్డా కూడా ఒక్క బస్తా యూరియా ఇవ్వటం లేదని నారాయణపేట రోడ్డుపై బైఠాయించి అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో అధికారులు వచ్చి మీకు టోకెన్లు ఇస్తామని చెప్పడంతో రైతులైతే శాంతించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. రోజుల తరబడి తిరిగినప్పటికీ కూడా యూరియా బస్తా దొరకకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కూడా నారాయణపేట జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు యూరియా కోసం తెల్లవారుజామున 3 గంటలకే కేంద్రం వద్దకు చేరుకున్నారు. అయినప్పటికీ కూడా యూరియా దొరకకపోవడంతో రైతులు ఆగ్రహంతో నారాయణపేట జిల్లా కేంద్రం బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రోజుల తరబడి తిరుగుతున్నప్పటికీ కూడా యూరియా దొరకడం లేదని ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా బస్తాలు అందేలా చూడాలని రైతులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బస్టాండ్ వద్ద రైతులంతా కూడా ధర్నాకు దిగారు, ఆందోళన చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. తెల్లవారుజాము నుంచే వస్తున్నప్పటికీ కూడా క్యూ లైన్ లో గంటల తరబడి తిండి తిప్పలు మానేసి నిలబడుతున్నప్పటికీ కూడా సాయంత్రానికి వచ్చేసరికి మాత్రం యూరియా బస్తా లేకుండానే తిరిగి వెళ్లాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఓవైపు టోకెన్ల జారీ కోసం లైన్ లో నిలబడాల్సి వస్తుంది. ఆ టోకెన్లు జారీ చేసిన తర్వాత యూరియా ఎప్పుడు వస్తుంది, స్టాక్ ఎప్పుడు వస్తుందని తెలుసుకోవడము, వచ్చిన తర్వాత మళ్ళీ క్యూ లైన్ లో నిలబడడం, ఇలా రోజుల తరబడి వ్యవసాయ పనులు అన్ని వదిలేసి కూడా యూరియా బస్తా కోసమే ఇంటిల్లిపాది తిరగాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. నిత్యం వందల మంది రైతులు కేంద్రాల వద్దకు వచ్చి గంటల తరబడి క్యూ లైన్ లో ఉంటున్నారు. అయినప్పటికీ కూడా కేవలం 50 నుంచి 100 మందికి మాత్రమే పంపిణీ చేయడంతో మిగతా వారంతా కూడా వెనుదిరగాల్సి వస్తుంది. మరోవైపు పంటకు సరైనటువంటి సమయంలో యూరియా జల్లకపోతే దిగుబడి రాదనేటటువంటి ఆందోళన రైతులో ఉంది. పంటకు పెట్టినటువంటి పెట్టుబడి నష్టపోతామని చెప్పి రైతులు బాధపడుతున్నారు. ఆ డిమాండ్ కి తగ్గట్టు సప్లై చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని, గత 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా ఈ విధంగా యూరియా కోసం లైన్ లో నిలబడలేదని, రోజుల తరబడి తిరగాల్సినటువంటి అవసరమే లేకుండా ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పాత రోజుల్ని తీసుకొచ్చిందని చెప్పి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యమైనంత త్వరగా డిమాండ్ కి తగ్గట్టు యూరియా సప్లై చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సింధుర. రైట్, థ్యాంక్ యూ నరేష్.